తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాను మాట్లాడవలసిందిగా. సార్ మీరు రండి. తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ తరఫున ఏర్పాటు చేసినటువంటి సభకు ఆహ్వానించిన మీ అందరికీ, అలాగే మా ఏజ్ అయిపోయింది ఆ సినిమాలకి, విజయ దేవరకొండ మా చిరకాల మిత్రుడు పీపుల్ స్టార్ నారాయణమూర్తి గారు, అసోసియేషన్ అధ్యక్షులు లక్ష్మీనారాయణ గారు, ప్రధాన కార్యదర్శి రాంబాబు గారు, విత్తమంత్రిగా ట్రెజరర్ కోశాధికారి నాయుడు గారు, నా బిడ్డ స్వప్న ప్రేమ, అందరికీ నమస్కారం. చాలా సంతోషం. నా కోరిక వారిద్దరి ప్రసంగాలు వినాలని. సహజంగా జర్నలిస్టులకు ఉన్నటువంటి సమస్యలు, ఇప్పుడు ప్రధాన సమస్య ఇండ్ల సమస్య, స్థలాల సమస్య. రెండు, చాలా సంతోషం, ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ జర్నలిస్టుల వైద్యానికి సంబంధించి చాలామంది జర్నలిస్టులు అనారోగ్యం పాల్గొవటం, ఒక లెక్క వేస్తే 2014 తర్వాత మన రాష్ట్రంలో ఎక్కువ హార్ట్ అటాక్స్, యాక్సిడెంట్స్, క్యాన్సర్ వస్తుంది. క్యాన్సర్ కూడా ఊహించలేదు. తర్వాత కిడ్నీ, జర్నలిస్టులు ఎదుర్కొంటున్నటువంటి 182 మంది చనిపోయారు. ఇక్కడ కొత్త గవర్నమెంట్ వచ్చినప్పుడు వారి దృష్టికి తీసుకెళ్ళాము. దేశ స్థాయిలో తీసుకెళ్లాలని పార్లమెంట్కు వెళ్ళి రాజకీయ నాయకులందరికీ చెప్పాము, ఒక భద్రత కల్పించాలని. అంతకుముందు 1,00,000 రూపాయలతో సౌకర్యము, వైద్య సౌకర్యము, ప్రీమియం 1/3 జర్నలిస్టులు, 2/3 గవర్నమెంట్ కట్టుకునే రకంగా చాలా కాలం బాగా పనిచేసింది. విభజన తర్వాత అక్కడ ఆ గవర్నమెంట్ మర్చిపోయింది, ఇక్కడ ఈ గవర్నమెంట్ మర్చిపోయింది. ఈ చనిపోయిన వారి సంఖ్య ఆనాడు ముఖ్యమంత్రి గారి దృష్టికి, కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఉద్యోగులకు చేసిన సౌకర్యాన్ని జర్నలిస్టులకు చేస్తామని హెల్త్ కార్డ్స్ ఇచ్చారు. అది కొంతకాలం పనిచేశాయి. ఆ తర్వాత లాస్ట్ ఇయర్స్లో దాన్ని నిరాకరించటం మొదలైంది. ఇప్పుడు మీరు వర్కింగ్ జర్నలిస్టులుగా, ఫిలిం జర్నలిస్టులుగా అసోసియేషన్ తీసుకున్న చర్యని, అసోసియేషన్ చేపట్టినటువంటి బీమా సౌకర్యం మనసారా అభినందిస్తున్నాను. దిల్ రాజు గారు, నమస్కారం. దిల్ రాజు గారు, ఇవ్వండి.
ఇప్పుడున్న సమస్య ఈ హెల్త్కు సంబంధించి కూడా ఆనాడు ప్రభుత్వము ఇనిషియేట్ చేసింది, కొంతకాలం బాగానే నడిచింది. ఆ తర్వాత కాలంలో దాని ఉపయోగం లేకుండా పోయింది. మనం కోరింది ఆరోగ్యశ్రీ కింద చేపట్టాలనే అప్పుడు మన రాజశేఖర రెడ్డి గారు దాన్ని టేకప్ చేసి ఆరోగ్యశ్రీ కింద ఇచ్చారు. కొత్త ప్రభుత్వంలో కొంతకాలం బాగా నడిచింది, ఉపయోగకరమైంది. ఆ తర్వాత రోజుల్లో ప్రయోజనం లేకుండా పోయింది. 3 ఇళ్ల స్థలాల గురించి కూడా ఇనిషియేషన్ జరిగింది. గత ముఖ్యమంత్రి దాదాపు 5-6 గంటలు కూర్చుని చర్చించి ప్రదేశాలు ఎక్కడ ఉంటే బాగుంటుంది, కలెక్టర్లతో మాట్లాడి, సెక్రటరీలతో మాట్లాడి, డేట్ నిర్ణయించి అన్నీ చేశాం. కానీ అది సఫలం కాల. దాదాపు 15 సంవత్సరాల నుంచి ఆ పైబడి జర్నలిస్టులకు గృహ వసతి లేకుండా పోయింది. మొదట మనకి ఈ రోడ్డులోనే రోడ్ నెంబర్ 3లో వస్తుంటే ఫస్ట్ ఫేజు బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 3 అబౌట్ 2 acres ఉంటుంది. బ్రహ్మానంద రెడ్డి గారి పీరియడ్లో ఇచ్చారు దాన్ని. ఆ తర్వాత 10-15 సంవత్సరాలకి చెన్నారెడ్డి గారిని, నేనప్పుడు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను. చెన్నారెడ్డి గారు ఏ ముఖ్యమంత్రి అయినా ఎన్నికైన తర్వాత మన యూనియన్ కార్యాలయానికి రావటం, మీట్ ది ప్రెస్లో పార్టిసిపేట్ చేయటం, తమ ప్రభుత్వం ఏం చేయదలుచుకుంది, ప్రజలకు ఏమి హామీలు ఇచ్చింది చెప్పటం అనవాయితీగా సాగుతుంది. గత 10 సంవత్సరాల్లో అది సాధ్యం కాలేదు. అప్పుడు చెన్నారెడ్డి గారి దృష్టికి తీసుకొస్తే జూబ్లీ హిల్స్లో ఇస్తామని చెప్పి 25 acres ఇచ్చాడు. 228 మందికి ప్లాట్లు లభించాయి. కొన్ని నేను సెక్రటరీగా 6 సంవత్సరాలు పనిచేసిన తర్వాత 32 ప్లాట్లు ఖాళీగా వదిలిపోయినాం. దాన్ని నింపటానికి 228 ప్లాట్లను నింపటానికి హైదరాబాద్లో సరిపోకపోతే ఫస్ట్ మన పక్కనున్న విజయవాడలో అడిగాము ఎవరన్నా వచ్చి చేరతారని. విజయవాడలో సాధ్యం నిండకపోతే చెన్నై వాళ్ళని అడిగాము. చెన్నై వాళ్ళు సాధ్యం నిండకపోతే బొంబాయి వాళ్ళని అడిగినాము. బొంబాయిలో నిండకపోతే ఢిల్లీ వాళ్ళని అడిగాము. అయినా ప్లాట్లు కొన్ని 32 ప్లాట్లు ఖాళీగానే ఉండేవి. ఇప్పుడు విస్తరించింది, మీడియా విస్తరించింది, టెలివిజన్ ఛానల్స్ వచ్చాయి. టెలివిజన్ ఛానల్స్ని మించి సోషల్ మీడియా వచ్చేసింది. ఆ తర్వాత 25 ఎకరాల తర్వాత మళ్ళీ మన వాళ్ళు విస్తరించి ఉన్నారు కదా, మండలాలు వస్తున్నాయి, ఇతర రకాలుగా విస్తరణ జరుగుతుంది అని విజయభాస్కర్ రెడ్డి గారిని అడిగితే గోపనపల్లిలో 60 ఎకరాలు ఇచ్చారు. అక్కడ 1100 మందికి అట్లాగా అవకాశం వచ్చింది. ఆ తర్వాత 10-12 సంవత్సరాల తర్వాత రాజశేఖర రెడ్డి గారిని అడిగితే ఆయన అంగీకరించి 70 ఎకరాలు ఇచ్చారు. అది దాని పేరు జవహర్లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీ. ఈ 3 ఒకే సొసైటీ హైదరాబాద్ జర్నలిస్ట్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ కింద ఉన్నాయి కాబట్టి అన్విల్దీ అవుతుంది మేనేజ్ చేయటమని జవహర్లాల్ నెహ్రూ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీని 70 ఎకరాలు 2 ప్రదేశాల్లో ఇచ్చారు. కోర్టు వివాదాలు వచ్చాయి. ఇప్పుడు తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడారు. చాలా స్పష్టంగా చెప్పారు, మా ప్రభుత్వము జర్నలిస్టులకి ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డులు, అక్రిడిటేషన్ కార్డులో సమస్య లేకుండా పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ఆ సందేశం ఆదేశం నాతో కూడా చెప్పారు. ఆ మార్గంలోనే మొదటి జవహర్లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీకి 70 ఎకరాలు ఇచ్చారు. వారి లైవ్ లిస్టులో ఉన్నది 1100
48 మంది దాంట్లో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. కోర్టుకు వెళ్ళారు కాబట్టి 11 సంవత్సరాలు 12 సంవత్సరాలు పూర్తయి సుప్రీంకోర్టు నుంచి తీర్పు వచ్చేసరికి కొంతమంది చనిపోయారు. వారందరికీ ఇవ్వటానికి ఆ స్థలం సరిపోతుంది. 70 ఎకరాలు. ఇంకొక 38 ఎకరాలు అవుట్ ఆఫ్ 70లో 38 ఏకర్స్ వారికి హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఆ భూమిని హ్యాండ్ ఓవర్ చేయటానికి చర్యలు తీసుకుంటుంది. ఈ ఎన్నికల ఏమంటాము రిస్ట్రిక్షన్స్ నోటిఫికేషన్ కోడ్ వచ్చింది కాబట్టి June 6 వరకు ఈ కోడ్ ఉంటుంది. కోడ్ తర్వాత అది జరుగుతుంది. ఇక రెండవది జూబ్లీ హిల్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలు, అంటే ఈ 3 సొసైటీలు నిర్వహిస్తున్నటువంటి జర్నలిస్ట్ కోఆపరేటివ్, హైదరాబాద్ జర్నలిస్ట్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ, వారి పక్కనే ఒక 9 ఎకరాలు ఉన్నాయని చెప్తున్నారు. వారికి ఇచ్చిన 60 ఎకరాలు కాకుండా అడ్జసెంట్గా 9 ఎకరాలు, అది అనుకూలంగా ఉంటే సరే. ఇవి కాకుండా ప్రభుత్వము, ఎన్నికలు, గవర్నమెంటు మార్పు దశలో మిత్రులు కొందరు కొత్త సొసైటీ, రమేష్ నవ్వుతున్నాడు, రమేష్ బాబు, వాళ్ళు ఒక 2,000 మందిని ఎన్రోల్ చేసి పెట్టినట్టు చెప్తున్నారు. 3,000 మంది. ఆ తర్వాత వారిని చూసి దక్కన్ సొసైటీ అని కొంతమంది మిత్రులు పెట్టారు. అవి ఒక 1100 ఆ ప్రాంతాన. వీరెవరు కవర్ చేయని జర్నలిస్టులు ఇంకొక 1000 మంది వరకు ఉంటారు బయట, ఏ సొసైటీలో జాయిన్ కాని వాళ్ళు. 2 సొసైటీల్లో సభ్యత్వం ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఏమైనా అన్నింటిని చూస్తే ఒక 3-4 వేల మంది, 5,000 మందికి మించరు. దీంట్లో 1000 మంది పోయారుగా. జవహర్లాల్ నెహ్రూ దీంట్లో లెక్క కాదు. అక్కడ అవకాశం ఉంది. ఆలోచన ఏమిటంటే హైదరాబాద్కు 4 వైపులా ఒకే దగ్గర ఇన్ని ఎకరాలు ఇంక ఇప్పుడు సాధ్యం కాదు. బంగారానికి విలువ ఉందో లేదో తెలియదు, కానీ హైదరాబాదు భూములకు మాత్రం భూమి ఉంది, బంగారానికి ఎక్కువగా ఖరీదు ఉంది. కాబట్టి 4 చెరగుల 10 ఎకరాల, 20 ఎకరాల, 30 ఎకరాల దొరకటం కష్టమేమి కాదు. అది ప్లాట్లు చేసి ఇవ్వటమా, ఫ్లాట్లు చేసి ఇవ్వటమా ఆలోచన చేస్తున్నాం. బయట సొసైటీ బయట ఉన్న జర్నలిస్టులకు కూడా, సొసైటీ లోపల ఉన్న వారికైనా సొసైటీ ఒక ప్రొఫార్మా తయారు చేసి గైడ్లైన్స్, మార్గదర్శకాలు పెట్టి వాటిని ఫిలప్ చేసిన వారికి, అంటే వాటిని పరిపూర్తి చేసిన వారికి ఆ గైడ్లైన్స్ ప్రకారంగా వర్తించి ఉన్న వాళ్ళకి సొసైటీలో ఉన్నా లేకున్నా అందరికీ హౌస్ సైట్స్ ఇవ్వాలని చెప్పే భావంతో ఉన్నాం. దానికి ఆ మార్గదర్శకాలను, ఆ ప్రొఫార్మాను రూపొందించే క్రమంలో ఉన్నాం. అందువల్ల ఆల్ ఎలిజిబుల్ పీపుల్ వర్కింగ్ జర్నలిస్ట్ ఇన్ ది స్టేట్, I assure you positively they will get the plots. ఫ్లాట్స్ కట్టాలన్న భావనతో కూడా ఉన్నారు. నేను మీ అందరినీ విజ్ఞప్తి చేసేది, వీ షుడ్ నాట్ ఆస్క్ ఫర్ ఫ్రీ ఎనీథింగ్. మనకన్నా కింది వర్గాలు ఉన్నాయి. 33 రూపాయలకు రోజు ఖర్చు పెట్టలేని అర్బన్ ఏరియాలో 33 రూపాయలు కూడా దినం ఖర్చు పెట్టలేని వ్యక్తులు బిలో పావర్టీ లైన్ కింద ఉన్నారు. 26 రూపాయలు ఖర్చు పెట్టలేని, రోజుకు 26 రూపాయలు ఖర్చు పెట్టలేని ప్రజలు రూరల్ ఏరియాలో ఉన్నారు. బిలో పావర్టీ లైన్, బిలో పావర్టీ లైన్ డెఫినేషన్ ఇది. ఎబో పావర్టీ లైన్ ఉన్నారు 33 కాదు, అంతకన్నా ఉన్నవాళ్ళు పేదవాళ్ళు ఉన్నారు. కానీ బిలో పావర్టీ లైన్ పీపుల్ మనం దృష్టిలో పెట్టుకోవాలి. అందుకని వీ షుడ్ నాట్ ఆస్క్ ఫర్ ఫ్రీ. మన కట్టే శక్తి మేరకు కడదాం.
కోటి రూపాయలు 80 లక్షలు హైదరాబాదులో భూములు ఉన్నాయి, మనకు సాధ్యం కాదు కట్టడం. అందుకని మార్కెట్ రేట్ కాకుండా జర్నలిస్టులకి వారి ఆదాయాల ప్రకారంగా నిర్ణయించి భూమిని అక్కడ ఎంత పెట్టారు, చాలానే పెట్టారు. జవహర్లాల్ నెహ్రూ ఆ రోజు కట్టడానికి జూబ్లీ హిల్స్ హౌసింగ్ సొసైటీలో మేము నిర్ణయించింది 7,500 ఎకరం. ఫిలింనగర్కి జర్నలిస్ట్ కాలనీకి జూబ్లీ హిల్స్ జర్నలిస్ట్ సొసైటీ స్థలానికి ఎకరానికి 25 ఎకరాలు, వారి 100 ఎకరాలు 7,500. ఇప్పుడు ఆ స్థితి లేదు కాబట్టి కొంతమేరకు we should contribute our might for purchasing but not market rate. That much is true. ఫ్లాట్స్ కడితే కూడా ఇన్ఫర్మేషన్ మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడగొచ్చు మనం. వీ ఆస్క్డ్ ఫర్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్. గుట్టలు ఇవి అంతా ఉండేటివి. గవర్నమెంటే మాకు చెన్నారెడ్డి గారు ఆ గుట్టల్లో మేమే ఇల్లు కట్టుకుంటామంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము చేస్తామని చేశారు. కొంత డబ్బు కూడా ఇచ్చి చేపించారు హెచ్ఎండిఏతో. అట్లాగా మనము ఫ్రీ అనే పదం లేకుండా మా శక్తి మేరకు మేము కట్టుకోవటానికి ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నామన్న భావన ఉండాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక ఆఖరి అంశం, వీఆర్ జర్నలిస్ట్. ఎవరు చెప్పినా చెప్పకపోయినా ఇవాళ సమాజంలో మీడియా పట్ల ఏ భావన ఉందో మనందరికీ తెలుసు. ఎలాంటి భావన ఉందో తెలుసు. ఐదర్ ఇట్ ఈస్ ప్రింట్, ఎలక్ట్రానిక్ ఆర్ డిజిటల్. మనం వీఆర్ వర్కింగ్ ఫర్ ది పీపుల్. ఫోర్త్ ఎస్టేట్, ఈ ఫోర్త్ ఎస్టేటు ప్రజా ప్రయోజనానికి, పబ్లిక్ గుడ్, దాన్నే పబ్లిక్ గుడ్ అంటాం, ప్రజా ప్రయోజనానికి పనిచేస్తున్నాం. క్వాలిఫికేషన్స్ ఏం లేవు. రాజకీయ నాయకుడికి, సోషల్ వర్కర్కి ఏముంటుందో మనకు అదే. ఏ క్వాలిఫికేషన్ లేకపోయినా నేను జర్నలిస్ట్ అనే హక్కు ఉంది. ఏ క్వాలిఫికేషన్ లేకపోయినా నేను ఇంజనీర్ని, డాక్టర్ని అని చెప్పే హక్కు లేదు. దిస్ ఈజ్ పబ్లిక్, ప్రజల తరఫున పనిచేసే వాళ్ళకి క్వాలిఫికేషన్స్ అవసరం లే. వీఆర్ వర్కింగ్ ఫర్ ది పీపుల్, వీఆర్ వర్కింగ్ ఫర్ ది సొసైటీ. ఆ సొసైటీ మనను క్వశ్చన్ మార్క్గా చూస్తుంది. ఆ సొసైటీ మన క్రెడిబిలిటీని క్వశ్చన్ చేస్తుంది. మన విశ్వసనీయత మీద ప్రశ్నార్థకాలు వేస్తుంది. ఇది మనకు నష్టం, సొసైటీకి నష్టం. డెమోక్రసీలో మీడియా, పత్రికా స్వేచ్ఛ, పత్రికలు అవసరం. వితౌట్ newspapers, without media, without television channels, without informing the people about the information, చీకటి రాజ్యమే. దీంట్లో మీరు చూశారో లేదో, నారాయణమూర్తి గారు చూసి ఉంటారు. చీకటి రాజ్యం ఈ దేశంలో ఎమర్జెన్సీ చూసాం మేము. నేను ఇక్కడ హైదరాబాద్లో పనిచేస్తున్నా, హైదరాబాద్లో విశాలాంధ్ర కరెస్పాండెంట్గా. మేము వార్తలు రాసిన తర్వాత ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్కి వెళ్ళి, అప్పుడు రాజ్యం సిన్హా గారు డైరెక్టర్, వారికి ఇస్తే వారు ఎర్ర పెన్నుతో టిక్ చేస్తే ఓకే, ఎర్ర పెన్నుతో గుండు సున్నా పెడితే వేయటానికి వీళ్ళే. అది మనం రాసే వార్తలకే కాదు, శాసనసభలో, చట్టసభలో మంత్రులు చేసే, ప్రతిపక్షాలు వదిలిపెట్టండి, మంత్రులు చేసే ప్రకటనలు కూడా రాయటానికి వీల్లేదు. వాళ్ళ ఆమోదం పొందాలి, ఒక్క ముఖ్యమంత్రి తప్ప. అలాంటి చీకటి రోజులను ప్రజలు హర్షించరు. స్వేచ్ఛ అత్యంత విలువైంది. నైజాంని ఎందుకు పంపించారు? యూనివర్సిటీ కట్టాడు, హైకోర్టు కట్టాడు, ఎన్నో మోడల్ బిల్డింగ్స్ ఉన్నాయి. నైజాంను మర్చిపోలేం. బ్రిడ్జిలు కట్టాడు. స్వేచ్ఛ లేదు, అణిచివేత.
ఇందిరాగాంధీని ఎందుకు ఓడించారు? ఎన్నో మంచి పనులు చేసింది. ఈ దేశంలో పేదవాళ్ళకి తలెత్తుకు తిరిగే రకంగా సామాజిక గౌరవాన్ని పెంపొందించింది. అనేక సూత్రాలు పెట్టింది, ఇండ్లు కట్టించింది, మన బ్యాంకుల జాతీయకరణ చేసింది. అసలు బ్యాంకులు ఎవరికైనా తెలుసా? తెలంగాణలో, ఆంధ్రాలో కూడా గ్రామాన ఇప్పుడు ఏటీఎంలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ప్రైవేటైజేషన్ అయిపోతుంది అనుకోండి. సో అయినా ప్రజలు ఓడించారు. దేనికి ఓడించారు? నో స్వేచ్ఛ. పత్రికలు ఎమర్జెన్సీ వేసి ప్రకటించిన రోజు తెల్లవారి మొదటి రోజు తెలియదు, మేము కూడా మొత్తము పేపర్ ఆ రోజు పత్రికలేగా, ఆల్ న్యూస్ పేపర్స్ ఎంటైర్ ఇండియా పైన మాస్టెడ్ తప్ప ఫస్ట్ పేపర్ ఏమీ లేదు, క్లీన్. ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక, ఇండియన్ ఎక్స్ప్రెస్, హిందూ పైన పేరే తప్ప కింద మ్యాటర్ ఏం లేదు, మొదటి పేజీ. సో ఈ స్వేచ్ఛ మనకుంది కాబట్టి, స్వేచ్ఛ అవసరం కాబట్టి, మనిషి ఒకరోజు ఒక పూట అన్నం తినకున్న గౌరవానికి భంగం కలిగితే ఏం చేస్తాం? తిరుగుబాటు చేస్తాం. ఆ గౌరవం మనుషులకు అవసరం. ఆ గౌరవాన్ని నిలబెట్టే దిశలో మన మీడియా వర్క్ చేయాలి. ఆ గౌరవాన్ని కాపాడే రీతిలో మీడియా వర్క్ చేయాలి. వీఆర్ వర్కింగ్ ఫర్ ది పబ్లిక్ గుడ్. మా యాజమాన్యం విధానం అండి అంటే ఓకే, యాజమాన్యానికి, ప్రతి యాజమాన్యానికి విధానం ఉంటుంది, విధానం ఉండాల్సింది. కానీ రాసేది తప్పులే రోజు రాయాల అనే విధానంలో వర్కింగ్ జర్నలిస్ట్గా మనం ఏం చేయాలి? యు ఆర్ నాట్ ఏ క్లర్క్, యు ఆర్ నాట్ ఏ ఆర్డినరీ ఎంప్లాయీ, యు ఆర్ నాట్ ఏ ఇండస్ట్రియల్ ఎంప్లాయీ. ఇండస్ట్రియల్ ఎంప్లాయీస్, ఆర్డినరీ ఎంప్లాయీస్ అంతా 8 గంటలు పనిచేస్తారు, అరగంట రెస్ట్, 8.5 గంటలు. వెరాజ్ న్యూస్ పేపర్ జర్నలిస్ట్ 6 గంటలు పనిచేయాల్సింది, అరగంట రెస్ట్. బికాస్ దే వర్క్ ఫర్ ది హెడ్. బుర్రతో పనిచేస్తారని, చేతులు కాళ్ళు లేబర్తో కాదు, బుర్ర ఉపయోగిస్తారని. అది మనం వినియోగించకుండా ఉంటే ఈ సమాజం చీకటి రోజుల్లోకి పోతుంది. జర్నలిజంగా భావించరు. జర్నలిజం కాదు, ప్రజాస్వామ్యం అసలే కాదు. అందుకని ఇవాళ ప్రింట్ మీడియా ఉన్నప్పుడు ఆరోపణలు వస్తే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి వెళ్ళేవాళ్ళం. తప్పు రాస్తున్నారు, కావాలని రాస్తున్నారు, ప్రతిష్ట తీస్తున్నారు, మరో రకంగా మమ్మల్ని వేధిస్తున్నారని. ఎలక్ట్రానిక్ మీడియాగా రాగానే ప్రింట్ మీడియా మీద తగ్గింది, ఎలక్ట్రానిక్ మీడియా మీద. ఇవాళ ఎలక్ట్రానిక్ మీడియాకి పనిచేసే ఎంప్లాయీస్ ఆన్ పార్ విత్ ఇవి ఉన్నాయే, ఏమంటారు, షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కింద పనిచేయాల్సిన పరిస్థితి వచ్చింది. చిల్లర దుకాణాలు పెడతారే, షాపులు పెడతారే, షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కింద పనిచేయాల్సిన పరిస్థితులు వచ్చాయి. వెరాజ్ న్యూస్ పేపర్స్కి, న్యూస్ ఏజెన్సీకి దెర్ ఇస్ ఎ యాక్ట్, వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్. దెర్ ఈజ్ ఎ రివిజన్ ఆఫ్ వేజెస్. కంప్లైంట్ చేస్తే దెర్ ఈజ్ ఏ ఇన్స్టిట్యూషన్, ప్రభుత్వాలు మమ్మల్ని వేధిస్తున్నాయని చెప్తే దెర్ ఈజ్ ఇన్స్టిట్యూషన్, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. మరి టెలివిజన్ ఛానల్స్కి ఏముంది? సెల్ఫ్ రెగ్యులేషన్ అన్నారు, వర్క్ చేస్తుందా అది? ఇప్పుడు అది పక్కకు పోయింది, సోషల్ మీడియా వచ్చేసింది. అడ్డు అదుపు, భాష, తీరు, వైఖరి. ఐఎమ్ ఫర్ సోషల్ మీడియా. ఇవాళ మేజర్ మీడియా చేయలేని న్యాయాన్ని సోషల్ మీడియా చేస్తుంది. మేజర్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇవ్వని వార్తలని సోషల్ మీడియా ఇస్తుంది. సోషల్ మీడియా లేకపోతే ఇవాళ ఈ భారతదేశంలో చాలా అనర్థాలు జరిగేటివి. ఈక్వల్లీ
జర్నలిస్టులకు భాష ఉండదా? ఉచ్చరించరాని పదాలు సోషల్ మీడియాలో వస్తుంటే ఈ సమాజం ఏమిటి? మహిళలని ఏ రకంగా చూపిస్తారో సోషల్ మీడియాలో, పర్సన్స్ని. జర్నలిజం ఈజ్ వన్. ప్రింట్ మీడియా అయినా, ఎలక్ట్రానిక్ మీడియా అయినా, ఇఫ్ ఎనీబడి క్లెయిమ్స్ ఐఎమ్ ఏ జర్నలిస్ట్, ఐఎమ్ ఏ వర్కింగ్ జర్నలిస్ట్ అని చెప్పితే భాష అదుపులో ఉండాలి, వ్యక్తీకరణ అదుపులో ఉండాలి, విత్ ఇన్ ది పారామీటర్, విత్ ఇన్ ది ఫ్రేమ్వర్క్. స్వేచ్ఛ ఉందని పక్కవాన్ని కొడితే ఏం చేస్తాడు? నాకు స్వేచ్ఛ అని చెప్తే. స్వేచ్ఛ అన్బ్రిటిల్డ్ కాదు, యథేచ్ఛం కాదు, అంతులేనిది కాదు, నియంత్రించలేని స్వేచ్ఛ కాదు. అందుకని ఇవాళ ప్రజల్లో ఉన్న భావాలని, మీడియా మీద తరుగుతున్న గౌరవాన్ని పెంపొందించాలంటే ఖచ్చితంగా వర్కింగ్ జర్నలిస్టులుగా, ఐదర్ ఇట్ ఈస్ పొలిటికల్, జనరల్, స్పోర్ట్స్, ఫిలిం, కల్చరల్, లీగల్, క్రైమ్, హూఎవర్ ఇట్ మే బి, మనం ప్రజల పక్షాన, ప్రజల సంక్షేమానికి పనిచేస్తున్నామన్న భావన కల్పించడం ద్వారానే మనకు రక్షణ ఉంటుంది తప్ప, ఒక్క జర్నలిస్ట్ మీద దాడి చేస్తే ప్రజలంతా ఏమిటి జర్నలిస్టుల మీద దాడి చేస్తున్నారు, పత్రికల మీద దాడి చేస్తున్నారని ఆశ్చర్యపోతారు. ఒక పావురాన్ని హింసిస్తే ఏమనుకుంటారు? పావురం శాంతి కపోతం. జర్నలిస్టులు, సమాజ హితులు వారిని నిర్బంధించినా, వారిని దాడి చేసినా, హింసించినా సమాజం క్షమించదు. కానీ అలాంటి సమాజాన్ని మనం శిక్షించుకుంటూ పోతే ఏమవుతుందో ఆలోచించండి. నేను మీ అందరినీ మన హెల్త్ కార్డులు, మన ప్లాట్లు, ఇంటి స్థలాలు, ఇతర అక్రిటేషన్స్ ఈక్వల్గా మనం ప్రొఫెషనల్ స్టాండర్డ్స్ని పెంచి పోషించాలా, గౌరవించాలా. మేము వర్కింగ్ జర్నలిస్టులము ఇలాంటి సహించము. నాకెంత బాధేసింది. ఇవాళ రేపు పోదాం అనుకుంటున్నాను. ఈ టంగుటూరు గ్రామంలో ఒక వారం రోజుల కింద కుటుంబము భార్య తప్పించుకుంది, 2 పిల్లలు, తండ్రి ఉరిపోసుకున్నారు. ఎవరు చేసిన నేరం? పోలీసులు చేశారా? దుండగులు చేశారా? సంఘ వ్యతిరేకులు చేశారా? నాకైతే తలవంపుగా ఉంది జర్నలిస్టు అని చెప్పుకోవటానికి. ఏదో చిన్న పత్రికలు, సోషల్ మీడియా చేసింది కాదు, ప్రామినెంట్ మెయిన్ స్ట్రీమ్ మీడియా పత్రికల రిప్రజెంటేటివ్స్. అందుకని ఇవి మనం ప్రజల్లోకి తీసుకెళ్ళి దీన్ని ఖండిస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం, ఇలాంటి జర్నలిజం అవసరం లేదు, ఇలాంటి పద్ధతి మేము సహించమని చెబితే తప్ప సమాజం గౌరవించదు. అందువల్ల అందులో భాగమే ఇవాళ 23,000 మంది అక్రిడేటెడ్ జర్నలిస్టులు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. 23,000. ఆంధ్రాలో కూడా ఉండే, కానీ రెన్యువల్ చేయటంలో వాళ్ళు ఇచ్చేసుకొని 13,000కో 16,000కో ఉన్నారు. ఈ 2 కలిపితే భారతదేశము అన్ని రాష్ట్రాల్లో మన ఈ 2 తీసేస్తే 31 రాష్ట్రాలు మొత్తం కలిపినా ఇంత కావు. 31 రాష్ట్రాలు మొత్తం కలిపినా ఒకటి వాస్తవం, మన విస్తరణ, మన న్యూస్ పేపర్ కవరేజీ, మీడియా కవరేజీ మేజర్ గ్రామ లెవెల్కి వెళ్ళిపోయింది. మండలం ఈజ్ ఏ సెంటర్ ఫర్ న్యూస్ గ్యాదరింగ్. 10 పెద్ద పేపర్లు, టీవీ ఛానల్స్ అయితే 100,000 వచ్చేస్తూనే ఉన్నారు. కానీ ఇవి మిస్యూజ్ అవుతున్నాయి, అమ్ముతున్నారు, అన్ప్రొఫెషనల్స్కి వెళ్ళిపోతుంది అన్న భావన మన జర్నలిస్టులు వెల్లడిస్తున్నారు. నా మిత్రుడు విరాట్ మొన్న చెప్తున్నాడు, కటింగ్ షాప్కి వెళ్ళాడట. బార్బర్ దగ్గరికి వెళ్తే కటింగ్ జరుగుతుంది. సార్ మీరు జర్నలిస్ట్ కదా, ఈ ప్రభుత్వమైనా జర్నలిస్టులకి ఇళ్ల స్థలాలు ఇస్తుందా సార్ అని అడిగాడట. గత ప్రభుత్వం ఆశ పెట్టింది, ఇవ్వలేదు.
ఈ ప్రభుత్వం ఇస్తారన్న విశ్వాసం కలుగుతుంది. ముఖ్యమంత్రి ప్రకటనలు చేశాడు, ఇతర మంత్రులు కూడా చెప్తున్నారు ఇచ్చే అవకాశం ఉంది అని అన్న తర్వాత అడిగాడట, ఏమిటి నీకు అంత ఇది అంటే, వెనక నుంచి నాకు కూడా అక్రిడిటేషన్ కార్డు ఉంది సార్ అన్నాడట. సో దీన్ని మనం వడపోయకపోతే అమ్ముకుంటున్నారు, బాహాటంగా ఇచ్చేస్తున్నారు. అసలు ప్రొఫెషనల్ వాళ్ళకి సిగ్గుగా ఉంది. అందుకని దీన్ని ఖచ్చితంగా ఎలిజిబుల్ పీపుల్కి ఖచ్చితంగా, నేను ఇవాళ చైర్మన్ అయినాను కాదు, నేను చైర్మన్ కాకముందు ఈ ఎక్విటేషన్ రూల్స్ తయారు చేసిన 40 ఏళ్ళ కింద, ఆ తర్వాత మార్పు చేసినప్పుడు కూడా మొదటిసారి ఎక్విటేషన్లో ఒక క్రైటీరియా ఉంటుంది, సర్క్యులేషన్ ప్రకారంగా ఇన్ని ఇవ్వాలా, పెద్ద పేపర్లకు పెద్ద, చిన్న పేపర్లకు కొద్దిగా తగ్గుతూ. మొదటిసారి అక్విటేషన్ ఫిల్మ్ జర్నలిస్టులకు ఇచ్చింది మా కమిటీని రూల్స్ ఫ్రేమ్ చేసింది. దిస్ ఈజ్ ఫిల్మ్ జర్నలిస్టులకి పేపర్లకి ఇచ్చే కోటా నుంచి మినహాయించాలి. దట్ ఈజ్ అపార్ట్. 20 న్యూస్ పేపర్కి ఇవ్వాలంటే ఒక పెద్ద పేపర్కి ఈ ఒకటిని దాంట్లో కలపొద్దు. అలాగే స్పోర్ట్స్ జర్నలిస్టులకి ఏర్పాటు చేసాం, కల్చరల్ జర్నలిస్టులకి ఇచ్చాము, ఆ రకంగా సెక్టోరియల్ వాళ్ళకి, ఫోటో జర్నలిస్టులకి చేసాం. మీరు దూరం కావద్దు మెయిన్ స్ట్రీమ్కి. మేము ఫిల్మ్ జర్నలిస్టులమే, మేము ఫోటో జర్నలిస్టులమే, మేము క్రైమ్ జర్నలిస్టులమే. మీ ప్రొఫెషన్లో యు ఆర్ డిశ్చార్జింగ్ ద డ్యూటీ, యు ఆర్ ఏ వర్కింగ్ జర్నలిస్ట్, మెయిన్ స్ట్రీమ్లో ఉండాలి. మీ నాయకులందరినీ చెప్తున్నాను, ఇలాంటి సౌకర్యాలు పొందేటప్పుడు అందరూ యూనిటీగా ఉండాలి. నేను మొన్న అన్ని సొసైటీల వాళ్ళని ఇండివిజువల్గా మాట్లాడాను. మిగతా సొసైటీలు మీరంతా ఏ క్రైటీరియా ప్రకారంగా మెంబర్షిప్ తీసుకున్నారు, ఎంత డబ్బు తీసుకున్నారు, యావరేజ్ వస్తుంది. ఒక 10 సంవత్సరాల వలన, 5 సంవత్సరాల వలన, 6 సంవత్సరాల వలన ఒక క్రైటీరియా తెలియాలి మనకు. ఇవ్వగానే రాగానే కార్డు చూపించి అంటే సాధ్యం కాని పని. అందుకని ఆ ఎక్సర్సైజెస్ జరుగుతున్నాయి. నేను మీ అందరికీ విజ్ఞప్తి చేసేది, మన ప్రొఫెషన్ విలువ, స్టాండర్డ్ ఆఫ్ జర్నలిజం, ఎథికల్, వీటిని ఇంకా పెంచుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ప్రభుత్వం మీద నాకు విశ్వాసం ఉంది. ముఖ్యమంత్రి స్వయంగా మాట్లాడాడు కాబట్టి, మంత్రులు స్వయంగా మాట్లాడారు కాబట్టి, రేపు 26 జూన్ తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఖచ్చితంగా ఎలిజిబుల్ జర్నలిస్టులకి, జెన్యూన్ జర్నలిస్టులకి, వెదర్ దే ఆర్ ఇన్ ది సొసైటీ ఆర్ అవుట్ సైడ్ ది సొసైటీ, దే విల్ గెట్ ది ప్లాట్స్, హెల్త్ కార్డ్స్ అండ్ అక్విటేషన్ కార్డ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీనివాస్ రెడ్డి గారు. ఇప్పుడు డైరీ ఆవిష్కరణ జరుగుతుంది.